మీరు తమ్నైల్లో చూసే ఉంటారు కదా, నేనైతే ఈరోజు మామిడికాయ చిట్టి ముక్కలు పచ్చడి పెట్టేశాను. నా దగ్గర 4 చిన్న చిన్న మామిడికాయలు ఉన్నాయి. సో వాటిని అయితే ఫస్ట్ నీళ్ళల్లో కడిగేసేసుకొని మొత్తం ఒకసారి తుడిచేసేసుకొని అలాగా నీళ్ళలో కాసేపు ఆరబెట్టానండి ఫ్యాన్ కింద. ఆరబెట్టిన తర్వాత మార్నింగ్ ఆరబెట్టాను. ఆఫ్టర్నూన్ టైంలో ఇలాగ చిట్టి ముక్కలు కట్ చేసుకున్నాను, ఆవకాయ ముక్కలన్నిటిని. సో అవన్నీ ఒక బౌల్లోకి కొలతల ప్రకారం తీసుకున్నానండి. నా దగ్గర ఉన్న ముక్కలు వచ్చేసి టీ కప్పుతోటి, టీ గ్లాసులు ఉంటాయి కదా వాటితోటి 3 కప్పులు అయినాయి. ఇంకొక తర్వాత కడాయి పెట్టుకొని ఆవపిండి కోసం ఒక చిన్న టేబుల్ స్పూన్ సగం మెంతులు వేసుకొని, నేను టీ గ్లాస్ మామిడి ముక్కలు తీసుకున్నాను కదా అందులో సగం ఆవాలు తీసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర తీసుకున్నాను. అవి మొత్తం ఇలాగ పొడి చేసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇక్కడైతే సాల్ట్ కూడా హాఫే వేసుకున్నానండి టీ గ్లాస్లో. కారం వచ్చేసేసి 3/4 వేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ వచ్చేసి నేను 3/4 ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆవకాయకి కొంచెం ఆయిల్. వెల్లుల్లిపాయ ఒక పాయ తీసుకొని అవి పొట్టు తీసేసి అవి కూడా ఒకేసారి కలిపేసేసుకొని ఒక 2 days పక్కన పెట్టేశానండి. 2 days తర్వాత చూస్తే మనకి కారము ఉప్పు అనేది ముక్కకి పట్టి చాలా టేస్టీగా ఉందండి. ఇక నేను లేట్ చేయకుండా వేడి అన్నంలో కలిపేసుకొని తినేసాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్